హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ రోజేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఎందుకంటే అటువైపు ఆర్జీవీ పైన కేసులు పెట్టారు, ఆర్జీవీని హింసిద్దామని చూశారు. ఈ రామ్ గోపాల్ వర్మ గారికి హైకోర్టు బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్ లో లైవ్ లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా చేసినటువంటి సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేయాలనేసి ఏపీ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేసింది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ పైన ఎటువంటి పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ చేతుల మీద నుంచే అన్ని పోస్టింగ్స్ వెళ్ళినాయి. సో అతని ద్వారానే టీడీపీకి డ్యామేజ్ జరిగింది. తన తిట్టమంటేనే తిట్టారు, తన ద్వారానే చాలా మంది టీడీపీని ట్రోల్ చేయడం జరిగింది అంటూ సజ్జల భార్గవ్ పైన ఎక్కడ లేని కోపాన్ని పెంచుకున్నటువంటి టీడీపీ తన పైన నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడానికి కూడా ట్రై చేయడం జరిగింది. కానీ సజ్జల భార్గవ్ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఆ కేసు హీరింగ్ వచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించినటువంటి గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాలని చూస్తూ ఉన్నాను. సజ్జల భార్గవ్ పైన నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టారు. వాటికి అనుగుణంగా ఎవరైతే సజ్జల భార్గవ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గారు చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో విచ్చలవిడిగా కేసులు పెడుతూ ఉన్నారు. ఒక్క వారంలో 143 మంది పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయగా 640కి పైగా మందికి సమన్లు అనేవి జారీ చేశారు. ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఈ విధంగా కక్షపూరితమైన కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా పైన పెడుతూ ఉన్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు దృష్టికి. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇదేమన్నా ఎఫ్ఐఆర్ లో వర్షంలా ఉంది అంటూ కామెంట్ చేయడం కూడా జరిగింది. తద్వారా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది టీడీపీ తరపు న్యాయవాది ఉన్నారో సిద్ధార్థ్ లూథ్రా, అతను కూడా గట్టిగా తన స్వరాన్ని వినిపించడం జరిగింది. అయితే వీరిపైన పెట్టిన కేసులన్నింటి గురించి క్లియర్ గా పరిశీలించినట్లయితే సెక్షన్ 111 అందరిపైన పెట్టి అందరిని అరెస్ట్ చేసి అందరిని హింసించాలని చూస్తున్నారంటే సెక్షన్ 111 అనేది అప్లికేబుల్ కాదు సోషల్ మీడియా కేసులకి అంటూ చెప్పడం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సజ్జల భార్గవ్ గారికి 2 వారాల పాటు ఎవరూ తనని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. తొందరపాటు చర్యలతో పోలీసులు కానీ ఎవరైనా కానీ సజ్జల భార్గవ్ పైన చెయ్యి వేయడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాదు తన పైన ఏవైతే కేసులు పెట్టారో వాటన్నిటిపైన క్వాష్ చేసుకునే అధికారం కూడా సుప్రీంకోర్టు సజ్జల భార్గవ్ టీంకి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. అంటే మీరు దీనిపైన క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కేవలం 2 వారాల తర్వాత మీరు హైకోర్టుకి అప్లై చేసుకోండి, హైకోర్టులో అప్రోచ్ అవ్వండి, ఆ 2 వారాల్లో మిమ్మల్ని ఎవరు టచ్ చేయడానికి లేదు అంటూ సూపర్ గైడ్ లైన్స్ ఇస్తూనే వారాల తర్వాత మీరు క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. అండ్ గౌరవ హైకోర్టుకి కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. కేవలం మెరిట్స్ ని ఆధారం చేసుకునే ఈ కేసు తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి దుందుడుకు చర్యలకి పాల్పడొద్దని క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు ఎంతమందిని అయితే అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాదులు చాలా మంది చెప్పడం జరిగింది. అయితే పొన్నవోలు సుధాకర్ గారు కూడా సజ్జల భార్గవ్కి రిలీఫ్ దొరికిందో 10 రోజులు వితౌట్ ఎనీ అరెస్ట్ తను అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్పిందో అప్పుడు పొన్నవోలు గారు అందరి ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఇప్పటి నుంచి సోషల్ మీడియా కార్యకర్తలకి వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలకి మంచి రోజులు వచ్చాయి, మిమ్మల్ని ఎవరు ఏమీ టచ్ చేయరు ఇక పైన, సోషల్ మీడియా కార్యకర్త గుడ్ డేస్ ఆర్ స్టార్టెడ్ అని చెప్తాం జరిగింది. అంతేకాదు ఎవరైతే పోలీసులు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసి మానసిక వేదనకు గురి చేశారో వాళ్ళందరిపైన సెక్షన్ 163 కింద అలాగే సెక్షన్ 160 కింద ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ పైన కేసులు పెట్టి ప్రైవేట్ కేసులని వేసి వాళ్ళని కోర్టుకి ఇడుస్తాము, అన్యాయం జరిగిన దగ్గర న్యాయం చేస్తామంటూ పొన్నవాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడటం జరిగింది. సో ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరటను పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రతి కేసు కూడా క్వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలారా, జరిగిపోయింది గత వేధింపులు పడ్డారు, జైళ్లలో మగ్గారు, భార్యాబిడ్డలు చూసుకొని నెలల కాలం అయింది మీరు మీ కుటుంబంతో మీరు గడిపి. ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్, ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి 20 కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది. ఇది ఎక్కడైనా చూసావా? ఏ ప్రభుత్వంలో అయినా చూసావా? ఏ చట్టంలో అయినా చూసావా?
ఒక్క పోస్టింగ్కి ఒక్క ముద్దాయిని అన్ఎండింగ్ పెరీనియల్ ప్రాసెస్ ఊరు తిప్పి స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని, ఒకే అఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నాబ్ గోస్వామి, టీటీకి యాంథోనీ కేసులో చెప్పడం జరిగింది. అయినా మీరు తొంగలో దొక్కారు, చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు, బేఖాతరు చేశారు. కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం, మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం, మీకుండే రెమెడీ ఏంటంటే అవి క్వాష్ చేసుకోవచ్చు కదా, క్వాష్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో, మర్చిపోకండి. 163, 166 ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ disobeys the law, he is liable for punishment. మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెడతాం. కార్యకర్తలారా, నిజంగా ఈరోజు సుదినం, ఈరోజు మొదలైన సుదినం. ఇట్స్ ది బిగినింగ్ ఫర్ ది గుడ్ డేస్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అటు ఆర్జీవీ కూడా గట్టిగా గవర్నమెంట్ పెట్టిన కేసులకి ఎదురొడ్డి పోరాడి సక్సెస్ఫుల్ గా బెయిల్ తెచ్చుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు సజ్జల భార్గవ్ కూడా కోర్టు అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వకుండా తనకి క్రాష్ చేసుకునే అవకాశం, అదేవిధంగా మెరిట్స్ పైనే తన కేసును తీసుకోవాలనేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పెడుతున్న కేసులన్నింటినీ అభివర్ణిస్తూ ఏంటి ఎఫ్ఐఆర్ల వర్షం ఇదేమన్నా సోషల్ మీడియా పైన బిఎస్ 111 యాక్ట్ ఎలా వర్కౌట్ అవుతుందంటూ ప్రశ్నించడం కూడా జరిగిందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు జరిగింది అన్యాయమే. ఆ అన్యాయాన్ని అన్యాయంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈరోజు రామ్ గోపాల్ వర్మ కేసులో కానీ, ఇప్పుడు సజ్జల భార్గవ్ కేసులో కానీ ప్రవర్తించిన విధానానికి మనమంతా సెల్యూట్ చేయవలసిందే. పోలీసులు కూడా అరెస్టులు చేసేటప్పుడు ఆలోచించుకొని అరెస్టులు చేస్తారని, పిచ్చి సెక్షన్ల కింద అయితే కేసులు పెట్టారనేసి అర్థమవుతుంది. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా అలాగే ఎటువంటి కేసులు పెట్టారో మనందరికీ తెలుసు. ఏదో తండ్రికి తెలియకుండా పిచ్చి సంతకం ఒకటి చేయించుకొని అతని పైన పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు అన్ని పెట్టడం జరిగింది. ఇలా పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారన్న విషయం కోర్టులు కూడా గమనించాయేమో అన్న అనుమానం రాకుండా ఉండలేదు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రిలాక్స్గా ఉండొచ్చు సోషల్ మీడియా కార్యకర్తలందరూ. ఎటువంటి కేసులు పడ్డా కూడా ఇప్పటి నుంచి అందరికీ బెయిల్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే రిఫరెన్స్ అటు ఆర్జీవీ గారి కేసు రిఫరెన్స్ ఉంది, ఇటు సజ్జల భార్గవ్ గారి కేసు రెఫరెన్స్ ఉండటంతో ఈజీగా మీరు కోర్టులో బెయిల్ పొంది బయటకు వచ్చి అందరితో కలిసి తిరుగుతారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తారని నమ్ముతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.